అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే సీని గారు. సార్, ఈరోజు వన్ ఆఫ్ ద న్యూస్ ఐటము కడప జిల్లాలో కార్పొరేటర్లు మారుతున్నారు, టీడీపీలోకి మారుతున్నారు అని చెప్పేసి. దానికి కారణం ఇంతకుముందు గత జడ్పీ సమావేశంలో ఆ, లోకల్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వలేదు, పైన స్టేజ్ మీద సీట్ ఇవ్వలేదు అనేసి. అంటే ఇంకోటి 2 రోజుల కింద జరిగిన సాగునీటి సంఘాలలో టీడీపీ సైడ్ నుంచి క్లీన్ స్వీప్ జరిగింది, అన్ని ఏకగ్రీవం జరిగాయి. ఏంటి కంచుకోటలో బీటలు వారుతున్నాయా? ఇన్ని రోజులు 2004 నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి వెన్నుదనగా నిలబడిన కడప జిల్లా మన గత ఎలక్షన్స్లో 7 సీట్లు కోల్పోయింది. ఇప్పుడు ఇలాంటివి లోకల్ బాడీ ఎలక్షన్స్లో దెబ్బలు తింటున్నారు. కార్పొరేటర్లు కూడా మాట వినుకోకుండా చేయి జారిపోతున్నారు. ఎలా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళే కావాలని చెప్పి పంపిస్తున్నాం అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు? సీని గారు, ఇందులో వింత విడ్డూరాలు ఏమి ఉండవండి. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ యొక్క పరిస్థితి వేరు, అధికారం పోయిన తర్వాత రాజకీయ పార్టీ పరిస్థితి వేరు. ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పరిస్థితులు వేరు. అందుకని మనం తరచూ అంటుంటాం, అధికారంతమున చూడవాలి అయ్యవారి సోయగాలు. పీఠం మీద కూర్చున్నప్పుడు ఆ నాయకుడి యొక్క ప్రగల్భాలు వేరు, ఆయన వికటాట్టహాసం వేరు. పీఠం దిగిపోయినాక ఆయన విచారవదనం వేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పీఠం మీద ఉన్నప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటంటే, పదే పదే వై నాట్ 175, 151 సీట్లు వచ్చిన మనకి 170 సీట్లు ఎందుకు రావు, వై నాట్? చాలా ఆశ్చర్యంగా అనేవాడు. కూర్చుని నాయకులందరూ కూడా ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఆఖరికి వై నాట్ కుప్పాన్ని గెలవాలి, చంద్రబాబుని ఓడించాలి, ఇలా పంతం పట్టాడు. ఇప్పుడు ఎప్పుడైతే అధికారం పోయిందో 11 సీట్లకు పరిమితం అయినాడు. ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అంటుంది పోయినట్టు కడప. అదే జరుగుతుంది. ఇప్పుడు సాగునీటి సంఘాల్లో పోటీ చేసేవాళ్ళు లేడు, అలాగనే అక్కడ కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి వస్తున్నారు. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశారు, మీ దృష్టికి వచ్చిందో లేదో. సాగునీటి సంఘాల్లో మేము పోటీ చేయట్లేదని చెప్పేసాడు ఆయన. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, కాబట్టి పోటీల నుంచేసి మేము పోటీ చేయమని చెప్పి నిర్ణయం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎందుకంటే పోటీ చేసిన గెలవలేము, మరి ఒక అపవాదుగా ఉంటుందని ఎన్నికలు బహిష్కరించేశారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాగునీటి సంఘం ఎన్నికలు బహిష్కరించేశారు, మేము పోటీ చేయమని చెప్తున్నాం. అంటే వీళ్ళ తత్వం అలా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలన్నా రాజకీయాలన్నా కలబట్టంలా మారిపోయిందండి. దా కొట్టుకుందాం, దా చూసుకుందాం, దా నరుక్కుందాం అంటే కొట్లాట అయిపోయిందండి. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒకసారి గెలిపిస్తారు, నన్ను ఒకసారి గెలిపిస్తారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గెలిపిస్తారు. గెలిపించారంటే అర్థం ఏంటంటే సీని గారి పరిపాలన బాగలేదు కాబట్టి బాలకోట ఏమైనా పరిపాలన చేస్తాడేమో మంచిగా, లేదా బాలకోట పరిపాలన బాగలేదు కాబట్టి సీని గారు ఏమైనా చేస్తారని ఇచ్చారు తప్ప సీని గారిని కొట్టమని కాదు, బాలకోటని కొట్టమని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా 5 ఏళ్ళు కొట్లాటే. చంద్రబాబు నాయుడు ఎక్కడ లోపలేద్దాం, తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన మూల సూత్రధారులుగా, ప్రధానమైన వీరులుగా ఉండవాలని గొడవలు తీసుకొని గొడ్డలు తీసుకొని ఎలా నరుకుదాం అని. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పద్ధతి అదే కదా. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, దేవినేని ఉమ, ధూళిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, జైలుకు పంపటం, వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం. ఈ ప్రక్రియ అంతా ఏం తెలుస్తుంది అంటే ఆ పార్టీని తుత్తునీయలు చేయాలి. అసలు ఆ పార్టీలో నాయకుడు ఉండటానికి భయపడేలా చేయాలి. కొంతమంది వల్లభనేని వంశీని తెచ్చుకున్నాడు, కూడా నాని తెచ్చుకున్నాడు, వీళ్ళకి కాస్త తౌడు కుర్తి ఇవన్నీ పోశాడు. మీరు చంద్రబాబు నాయుడు దగులుకోండి అని అన్నారు, తిట్టించారు. ఆఖరికి ఆ శాసనసభలో కూడా భువనేశ్వరి దేవి గారిని నానా మాటలు అన్నారు. ఆ మాటలకు కలత చెంది చంద్రబాబు నాయుడు గారు సభనే బహిష్కరించి బయటికి వెళ్ళేలా చేశారు. ఆఖరికి మాలాంటి వాళ్ళకు కూడా కమ్మ ముద్రలు వేశారు. రాధాకృష్ణ గారి ఫోటో, రామోజీ గారి ఫోటో మధ్యన మాలాంటి వాళ్ళ ఫోటో పెట్టుకొని వీడు కూడా కొత్త కమ్మోటర్ అని చెప్పి పేర్లు పెట్టి హననం చేశారు. ఇదంతా దేని నేపథ్యం ఏంటంటే
ప్రతిపక్ష పార్టీ బతకూడదు, నేనే అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండాలంటే ఎదుటోడు పోటీలోకే రాకూడదు, చచ్చిపోవాలి, చంపేయాలి, ఈ విధంగా చేశారు. వెరసి ఇప్పుడు ఏమైంది? అధికారం ఎప్పుడైతే పోయిందో సాగునీటి సంఘాలలో కూడా పోటీ చేయలేని పరిస్థితి. నేను కూడా విన్నాను, కడప మొత్తం కూడా సాగునీటి సంఘాలను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కైవసం చేసుకున్నారు. తర్వాత ఒక పక్క ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు పోతున్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఎడం భుజంగా ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు పోయారా, అవంతి శ్రీనివాస్ గారు పోయారా, సామినేని ఉదయభాను గారు పోయారా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోయారా, రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ అంటే అత్యున్నతమైన రాజ్యసభ సభ్యులు. ఆర్ కృష్ణయ్య గారు పిలిచి మరి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చాడు. ఆయన పోయాడా? మోపిదేవి వెంకటరమణ పోయాడా? బేదా మస్తానరావు పోయాడా? బాలశౌరి పోయాడా? శ్రీకృష్ణదేవరాయలు పోయాడా? డొక్కా మాణిక్యవరప్రసాద్ పోయాడా? ఇంకా మొత్తం కంపంతా ఖాళీ అవుతున్నట్టుంది. కాబట్టి కుర్చీలో పడ్డ ఇరకలాగా జగన్మోహన్ రెడ్డి గారు గిజ 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 తనకలాడుతున్నాడు. తిరిగి ఆ పార్టీ కొద్ది జవసత్వాలు తీసుకురావటం కాదు, ఇప్పుడు కొత్త అల్లుడిలాగా సంక్రాంతికి రాబోతున్నాడు. రేపు సంక్రాంతికి వస్తాను నేను, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంటాను 2 రోజులు 3 రోజులు. ఈ ప్రభుత్వం సంబంధించిన సూపర్ 6 పథకాల మీద నిరసన కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి అని ప్రకటన చేశారు. అంటే పార్టీని మళ్ళీ బతికించుకోవాలంటే మళ్ళీ ప్రజల్లోకి రావాలి, మళ్ళీ కొత్త నాయకులు తెచ్చుకోవాలి, మళ్ళీ కొత్త వాళ్ళని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు పాత తరహా వాళ్ళందరూ పోయారు. ఆ విజయసాయిరెడ్డి గారు ఒకళ్ళే ఏదో లింగులింగమంటూ ఉన్నాడు. విజయసాయిరెడ్డి బొత్సాగినక ఆ పార్టీని వీడితే ఆ పార్టీలో పెద్దగా ఉండేదేమి లేదు. తర్వాత వాసిరెడ్డి పద్మ గారు కూడా పోయారు, ఈ స్థాయి వ్యక్తులు కూడా పోయారు, దిగువ స్థాయి కార్యకర్తలందరూ కూడా మారిపోతున్నారు. ఉంటుంది, మరి అలాగనే ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ పార్టీని నిలబెట్టుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి. నా వరకు వచ్చేసరికి మేము అమరావతి మీద చాలా కష్టపడి అమరావతి ఉద్యమాన్ని 16 రోజులు ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి ఆ రాజధాని అంశం మీద ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పునరాలోచన లేదండి. నేను 3 రాజధానులు వెనక్కి తీసుకుంటున్నానన్న మాట అయితే లేదు. నాకు అనుమానం వస్తుంది, మరి ఈ రాజధాని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తిరిగి మళ్ళీ ఎవడో వెధవ వచ్చి రేపు 6 రాజధానులని అనకుండా వాడు నోటికి కళ్ళ వేసే చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు రాజ్యాంగ సవరణలు చేస్తున్నాం, జమిలీ ఎన్నికలు పెడదామని చూస్తున్నాం, చట్టాలను మార్చేస్తున్నాం, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం. మరి 1 స్టేట్ 1 క్యాపిటల్ అని చెప్పి అనేది ఆంధ్రప్రదేశ్ కూడా పెడతారా? మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇంకెవడైనా వచ్చేసి 3 ప్రాంతాల మధ్య తుంపర్లు పెట్టి కలతలు పెట్టి కారాలు కొట్టాను మళ్ళీ అమరావతికి ఇబ్బంది చేస్తారా? ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెస్తున్నాడు, అమరావతి రాజధానిగా కొంత పెడుతున్నాడు, అమరావతి రాజధానిగా గుర్తించాడు. మరి దీని రక్షణ భాగ్యం ఏంటి? మరి కంచె ఏమైనా వేయాలా? ఇది కూడా పెద్ద ప్రశ్నే. నిన్న మొన్న సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వేసిన పిటిషన్ని వాళ్ళు వేశారు కదా, ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేయండి, ఈ అమరావతి మీద మేము రుషికొండకు పోవాలని దాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి మరి. అందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారు తను తీసుకున్న నిర్ణయాల్లో తప్పిదాల్లో వెనక్కి తీసుకొని ప్రజలకు సమాధానం చెప్పకుండా తిరిగి ఆయన సంక్రాంతికి వస్తేనే, క్రిస్మస్కి వస్తేనే, దసరాకి వస్తేనే సార్ విధానాలు కొన్ని మారాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా సూపర్ 6 పథకాల అమలు గురించి అడగొద్దు అని మనం అనం. అడగండి, చేత అయితే కడగండి. కానీ ఓటమికి సంబంధించిన కారణాలని, నా పరిపాలన నేనేం తప్పులు చేశాను, నేనేం లోపాలు చేశాను, 56 మంది సలహాదారులు ఉన్నా కూడా ఒక్కడు కూడా ఇచ్చిన సలహా లేదని చెప్పేసి అని చేసిన వాటికి కొంత పశ్చాత్తాపం ఉండి నిర్ణయాలు మార్చుకోవాలి కదా. అలాంటివి చేసుకోకపోతే మరి ఇబ్బందికరమైన అంశమే. నేనేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించడం కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమరావతి రక్షణకు సంబంధించి కూడా చట్టబద్ధమైన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా, ఎందుకంటే ప్రధానంగా ఎందుకు చెప్తున్నంటే నాటి అమరావతి ఉద్యమం అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక మాట చెప్పింది, రాజధానులు రాష్ట్రాల పరిధిలోనివి, మేము జోక్యం కలుగు చేసుకోం అనే ఒక మాట చెప్పింది. ఎందుకంటే విభజన చట్టం ద్వారా వచ్చిన రాజధానిని కేంద్రం ఇస్తే మాకు రాజధాని వచ్చింది, మేము కట్టుకుంటే రాజధాని రాలా. బాధ్యత పడాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డికి వంతబాడి రాజధానిలో రాష్ట్రాలు ఇష్టం అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి? నేను రాజధాని అమరావతి మీద ఈ 1631 రోజుల ఉద్యమ నేపథ్యంలో నేను నా అమరావతి అని చెప్పని ఒక గ్రంథం తీస్తున్నాం. ఈ గ్రంథాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద
ప్రారంభించే పని చేస్తున్నాను. ఈ ఉద్యమం నేర్పిన గుణపాఠాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇందులో రాస్తున్నాం. పాఠాలు గుణపాఠాలని అమరావతి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసంలో నేర్చుకోవాల్సిన పాఠాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమైనా ఉన్నాయా? వాటి ఆవేదనలు, ఆందోళనలు, పెడబొబ్బలే కాకుండా ఈ గుణపాఠాలు కూడా పాలకులకు చెప్తూ ఒక మంచి గ్రంథం తీస్తున్నాం. కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పని పతనాస్థితికే వచ్చింది. ఎవరో ఉండటంలా కొండకు చిల్లు పడ్డట్టుగా నీళ్ళన్నీ కూడా ఉలికిపోతున్నాయి. మరి ఆయన వాటికి ఏమన్నా మాస్కులు వేసుకుంటాడో, లేదంటే ఆ బెజ్జాలు పూడ్చుకునే పని ఏం చేసుకుంటాడో తెలియదు. మీరు అన్నట్టుగా కడపే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కూడా వైసీపీ పరిస్థితి అతలాకుతలం అయింది. కార్యకర్తలు కూడా నిలబట్టంలా. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళందరినీ తీసుకోవటానికి కూడా సిద్ధంగా ఉంది. కొన్ని పార్టీలు అయితే దర్వాజాలు కూడా పెట్టుకోవాలి, తలుపులు కూడా పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళు వచ్చేట్టు లోపల వేసేసుకుంటుంది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా. కాబట్టి ఏం జరుగుతుందో మరి ఇక భవిష్యత్తే తేల్చాలి. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి. ఆ, అంటే ఆయన మరి ఇది స్టార్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ యాత్రలు. సో అందులో ఏమన్నా నిలబడతారా లీడర్స్, లేదంటే పారిపోతారా? సంక్రాంతి పండుగ, సంక్రాంతికి కొత్త అల్లుడిలాగా మళ్ళీ ప్రజల్లోకి వస్తాడంట. అదే జనంలోకి జగన్ అని అంటున్నాడు ఆయన. జనంలోకి జగన్ వస్తూ అంటున్నారు కదా, సో అప్పుడైనా నిలబడతారా, లేకపోతే ఇంకా మరింత మంది జారిపోతారా? చూద్దాం మరి. ధన్యవాదాలు సార్. నమస్తే శ్రీని గారు. నమస్కారం సార్.